హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పచ్చిమిర్చితోటి కారం ఎలా చేసుకోవాలి అనేది మీకు వీడియో షేర్ చేస్తున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి శనగపప్పు, ఆవాలు వేసుకున్నాను. పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని తొడిమెలు తీసుకొని పెట్టుకున్నా. కొద్దిగా మెంతిపిండి కూడా వేసుకున్నానండి. పసుపు వేసుకున్నాను. మెంతిపిండి లేని వాళ్ళు మెంతులు కూడా వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి అంతా కూడా ఆ బాండీలో వేసుకొని మూత పెట్టుకున్నానండి. ఒక 5 నిమిషాలు అయినాక పచ్చిమిర్చి అంతా కూడా మగ్గిపోయింది. తర్వాత చింతపండు కూడా వేసుకున్నాను. ఉప్పు కూడా వేసుకున్నానండి. మూత పెట్టుకోవాలి, లేకపోతే పచ్చిమిర్చి పేలుతుందండి. మొత్తం కలిపి చల్లారినాక మిక్సీ పట్టుకున్నాను. ఇది వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తింటే టేస్టీ చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి కారము. ఇంతే.